నెల్లూరు నగరంలో హోటల్ రియాజ్ నందు రంజాన్ మాసమంతా ఉదయం 3:30 నుండి ఉపవాస దీక్ష చేసే వారి కోసం సహారీ ఏర్పాటు చేస్తున్నట్లుగా సమీ హుసేన్ తెలియజేశారు. గత 25 ఏళ్ల నుండి ప్రతి రంజాన్ మాసంలో ఇంట్లో సహారీ చేసే వస్తీ లేని వారి కోసం ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా రియాజ్ యాజమాన్యం తెలియజేసింది. ప్రతిరోజు వందల్లో సహారీ చేయడానికి ముస్లిం సోదరులు వస్తుంటారన్నారు. రంజాన్ మాసంలో 30వ రోజు ఉపవాసం ఉండడం ముస్లిం సోదరులు విధిగా పాటిస్తారని, ఏదైనా పని మీద నెల్లూరుకు వచ్చిన వారు గాని, హాస్టల్లో ఉండి చదువుకుంటున్న విద్యార్థులు గాని ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటారని హోటల్ రియాజ్ యాజమాన్యం తెలియజేసింది. హోటల్ రియాజ్ లో రంజాన్ నెలలో 30 రోజులు సెహరీ కోసం ఏర్పాట్లు చేస్తారు. ఈ రియాజ్ వాళ్ళ కొడుకు ముజ్జు ఇద్దరు గత 25 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఎంతో పుణ్యమైన కార్యక్రమం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వచ్చే వాళ్ళు ఎవరు కూడా పేదలు ఏం కాదు, హాస్టల్లో చదువుకునే విద్యార్థులు, అదేవిధంగా ఎవరైతే ఊళ్ళోకి వెళ్తుంటారో అటువంటి వ్యక్తులకు ఏంటంటే సహరీ చేయడానికి ఆ టైంలోనే సహరీ చేయాలి కాబట్టి ఎక్కడ దొరుకుతుంది అనేది కష్టం కాబట్టి ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా ఈ సహరీ ఇంతజాం చేస్తున్నారు. హాస్టల్లో ఉండేవాళ్ళు, ఎంప్లాయీస్, అదేవిధంగా ఎవరైనా ముసాఫిర్లు, అదేవిధంగా హాస్పిటల్స్లో ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళ అటెండర్స్ ఉంటారో వాళ్ళకు కూడా ఏంటంటే సహరీ చేయాలంటే ఇబ్బంది లేకుండా ఇక్కడ అంతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ సహరీ జరిగే సమయంలో మా ముస్లిం పిల్లలు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళతో మా హిందూ సోదరుల పిల్లలు కూడా వస్తుంటారు. అందరు కూడా కుల మతాలకు అతీతంగా అన్నతమ్ములాగా ఈ సహరీ వాళ్ళు చేసిపోతారు. చాలా సంతోషం. ఎందుకంటే ఏదైతే గంగా జమున తహసీబ్ ఉందో హిందూ సపరేట్ ముస్లిం సపరేట్ అనే ఆలోచన లేకుండా ఇక్కడ ఏ కులస్తులు వచ్చినా కానీ వాళ్ళ కులం మతం అడగము. ఈ సమయానికి ఎవరు వచ్చినా కానీ వాళ్ళ కడుపు నిండుగా భోజనం పెట్టి పంపించడమే ఈ సహరీ ఇంతజాం యొక్క ధ్యేయం. ఎందుకంటే సహరీ ఎవరు చేసినా కానీ ఆ పరమాత్ముడు ఏంటంటే ఆ పుణ్యం వాళ్ళకి ఇస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఎవరు వచ్చినా కానీ లేదనుకున్నా ఎంతమంది వస్తే అంతమందికి ఈ సహరీ ఇంతజాం చేస్తున్నాము. కాబట్టి గత 25 సంవత్సరాల నుంచి ఏదైతే రియాజ్ వాళ్ళ కొడుకు కార్యక్రమం చేస్తున్నారో ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయుష్ ఆరోగ్యం ప్రసాదించాలని కూడా అల్లాహ్ దగ్గర కోరుకుంటున్నాం.